మేము సాగునీటి ప్రాజెక్టులు కడతాం, రామ్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. నా దగ్గర ఉంది. ఈ విధంగా మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా మనం సాధించుకునే ప్రాజెక్టు రద్దు చేసి ఈరోజు శాసనసభలో ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే మొబిలైజేషన్ల పేరిట కాంగ్రెస్ నాయకులు అడ్వాన్సులు తీసుకుంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఉంది అధ్యక్ష. నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. మొబిలైజేషన్ కింద ఎవరైతే పనులు చేసారో వాళ్ళ దగ్గర రికవరీ చేశారు అధ్యక్ష. నేను ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయకపోతే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయగలుగుతారా అని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అదే కాంట్రాక్టర్లకు వీరు పనులు కట్టబెట్టిన అధ్యక్ష. ఎవరైతే ప్రాణహిత చెవెళ్ల టైం లోపల కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని హరీష్ రావు చెప్తున్నారో అదే కాంట్రాక్టర్లకు వీరి ప్రభుత్వం లోపల వీళ్ళే పనులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పని చేపించిన మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని హరీష్ రావు గారు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష బట్ట కాల్చి మీదేస్తున్నారు అధ్యక్ష. బట్ట కాల్చి మీదేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అయితే అంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఆర్టీఐ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. గతం లోపల ఎవరైతే పనులు చేసిందో వాళ్ళ దగ్గర రికవరీ అయింది. అదే కాంట్రాక్టర్లకు ఇదే ప్రభుత్వం, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా కాంట్రాక్ట్ ఎట్లా అప్పచెప్తారు అధ్యక్ష? వాళ్ళకి మొత్తం అప్ టు డేట్ ఉంటుందే కదా అధ్యక్ష అప్పచెప్పేది. మన మీదనేమో కేసులు పెడతారు, మనమేమో కోర్టులకు తిరగాలి, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నట్టు పాములపర్తి తడకపల్లి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పెంచుకుంటారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మన ప్రాంతాల అధ్యక్ష పేద వర్గాల వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు? మన దగ్గర లేని అధ్యక్ష ఏంది అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉండేది అధ్యక్ష. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తిని అధ్యక్ష. ఏ విషయంలో కూడా మనం ఎవరికంటే తక్కువ అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ సిద్దిపేటనో సిరిసిల్లనో గజ్వేల్లో అభివృద్ధి చేసి మనమంతా కూడా వెనుకబడిన వాళ్ళమన్నట్టుగా, మనమేదో అడగలేనట్టుగా, మనమేదో మన ప్రాంతం గురించి పోరాటం చేస్తలేమన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు మన పైన కేసులు పెట్టి మన అధోగతి పాలు వంచడం జరిగింది అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ళ ఈ విధంగా చేసిన అధ్యక్ష. ఆ రోజు నేను రాహుల్ గాంధీ గారిది నిర్మల్ల పాదయాత్ర ఉంది అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని ఓదార్చడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్ వచ్చారు అధ్యక్ష. నేను పాదయాత్రలో నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను అధ్యక్ష. జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు అధ్యక్ష. మేమిద్దరం కలిసి తిరుగు ప్రయాణం అవుతున్నాం అధ్యక్ష. అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష. నాకు రామ్మోహన్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కడతామన్నారు అధ్యక్ష. సరేలే ఏదో ఒక ప్రాజెక్టు గోదావరి నీళ్ళు వస్తాయనుకుంటే గోదావరి కాదు కృష్ణ ఇస్తా అంటున్నారు. గోదావరి ప్రాజెక్ట్ లోపల మాకు అష్యూడ్ వాటర్ ఉన్నాయి అధ్యక్ష. అది వస్తే బాగుంటుంది అనుకున్నా అధ్యక్ష. అది రద్దు చేసారు అధ్యక్ష. దానికి కనీసం విధానం వస్తుందేమో అనుకుంటే 3 హెలికాప్టర్లు పంపిస్తున్నా అని చెప్పింది అధ్యక్ష. 3 హెలికాప్టర్లు నా నియోజకవర్గం లోపల గండేరు లోపల అక్కడ విశ్వభారతి కాలేజీ లోపల ల్యాండ్ చేసారు అధ్యక్ష. ఓ యాట కోసి దావత్ ఇచ్చిన అధ్యక్ష చీఫ్ ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు. ఎందుకంటే నా కళ ఒక రైతు బిడ్డగా నా ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ వాళ్ళు ఉట్టిగా సర్వే చేసింది అధ్యక్ష తూతు మంత్రంగా. సాలానగర్ ప్రాజెక్టుకు పోయినరు, ఆ తర్వాత మన అంతరం ప్రాజెక్టుకు పోయినరు. ఇవన్నీ చూసినాక ఏమన్నారు అధ్యక్ష అంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పక్కనే శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి తను కూడా మాట్లాడింది అధ్యక్ష. మా ఇద్దరు నియోజకవర్గాలకు మధ్య అధ్యక్ష కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్టు కట్టడానికి 20 టీఎంసీలతో కడతామని చెప్పి దానికి డ్రాయింగ్స్ శాంక్షన్ చేసింది అధ్యక్ష. మొత్తం కూడా క్లియరెన్స్ వచ్చేసింది అధ్యక్ష. అది కడతామన్నారు అధ్యక్ష. అది కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మంత్రి పదవి సైతం చిత్తు కాగితంగా రాసి పడేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ముగ్గురు ఎంపీలుగా గెలిచి పరిగి నియోజకవర్గానికి వచ్చి ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కట్టాలని చెప్పి మీరు ఉద్యమ నాయకుడిగా మీరు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గా మీరు అఖిలపక్షం తరఫున మేము అపాయింట్ చేసుకున్నాం అధ్యక్ష. కట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు గురించి ఇంతవరకు అధ్యక్ష 43% జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉంది అధ్యక్ష. గతంలో కూడా మనం హైదరాబాద్ మా అన్న ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీ చేస్తే మా అన్న రవీంద్ర రెడ్డికి ఉత్తరం నేను పరిగి హైదరాబాద్ జిల్లాను రాస్తుంటే అధ్యక్ష. మీరు హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉండే అధ్యక్ష. మీరు ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ కింద వికారాబాద్ ఉంటే అధ్యక్ష. అట్లాంటి మనం 43% ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే చిన్న చూపు చూస్తుంది అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డికి విషయం లోపల రంగారెడ్డి జిల్లా లోపల ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష. ఒక ఎకరకు నీళ్ళు దిగలేదు అధ్యక్ష. ఈ విధంగా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ రంగారెడ్డి జిల్లాకి ఏదైనా ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి అన్యాయం చేయడమే కాకుండా మనల్ని తీసుకుపోయి ఎక్కడున్న జోగులాంబ జోన్లో వేసిరు అధ్యక్ష.
ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే మన్నటగూడ దగ్గర గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెడితే మళ్ళీ మన జిల్లాను 6 నెలల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మనను 5 చార్మినార్ జోన్లో కలిపిన అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, నియామకాలు రాకుండా మోసం చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని కోరుతున్నారు అధ్యక్ష, ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరల వరకు తరమాలన్నారు అధ్యక్ష. అది ప్రాంతీయతడు మోసం చేస్తే రాష్ట్ర పొలిమేరలకు దాటాలి, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొందబెట్టాలని చెప్పినారు అధ్యక్ష. కానీ బొందబెట్టడం కాదు అధ్యక్ష, ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మన ప్రాంతానికి ఇంతటి అన్యాయం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగింది. కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నా అధ్యక్ష, మీరు తప్పకుండా ఇప్పుడు మీరు కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కడతామంటారు. అట్లా కాదు అధ్యక్ష, మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు నేరుగా కేటాయించాలి. తీరని అన్యాయం మా రంగారెడ్డి జిల్లాకు జరిగింది. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, చెవెళ్ళ, రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలకు కూడా ఆ తీరని అన్యాయం జరిగింది. కాబట్టి రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించాలని చెప్పి నేను మీ దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా, విపులంగా, దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేవెల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ చేసిందో దాని ప్రకారం 140 టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు. డెఫినెట్గా అది మంచి కార్యక్రమే. దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా 1 టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే. మరి ఇక్కడ 2 చోట్ల చేయాలి, లేకుంటే సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని
సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ, మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రిగారులు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే, ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని, మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ 3 బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. ఇదైన కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు, అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారి కంగారు, ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం, ఇందాక మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే. ఈ 152ని 148కి మేము వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్ల కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏం సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే
అది కంప్లీట్ అయ్యింది 142, నాట్ 152, 138కి 148, 152, 148. ఈ 148 అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్. మూడోది, ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి, ఈ కాళేశ్వరంలో 3 బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు అదే నేను ఉండుంటే నీళ్లు ఇచ్చేవాడిని, గోదావరి నీళ్లు ఈ డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు. వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తున్నాను. ఇది నవంబర్ నెలలో, అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. కనీసం ఒక్క టీఎంసీ వాటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని, రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 60 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు. మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాటు అని కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లో బ్యారేజీలు ఉన్నాయో, అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాల్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ ఆనాడు మీరు కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కాంక్రీట్ వాల్తో చేశారు. చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలన్నా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు పట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నిజంగా ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో చేసి ఉంటే, ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు, ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు. ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, చివరగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ 3 పిల్లర్లే కాదు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు 2వ డ్యామ్లో సీపేజ్ మొదలైంది, 3వ డ్యామ్లో కూడా బుడగలు వస్తున్నాయి. ఈ 3 పిల్లర్లే కాదు సేమ్ సిస్టమ్. ఈ 3 పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్. ఇప్పుడు సెంటర్లో అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది. ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోతారా అది మీ ఇష్టం.
కానీ ప్రజలు గమనిస్తున్నారు. విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా, ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, ఎట్లా కట్టారు, డిజైన్లు ఎందుకు మార్చారు, దీనికి కారకులు ఎవరు, ఎంతమంది సస్పెండ్ చేశారు, వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి, పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి, దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు. వీటి మీద తొందరపడి, మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇండెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో, ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మాట్లాడేది కూడా మొదలు మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి వాళ్ళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే, కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేడిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం, సుందిల్లా బుంగబడ్డదని చెప్పి కూడా మరి గతంలో విన్నాం, పత్రికలలో చూసినాం. మరి ఈ రకంగా ఉంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా, అది నా కన్సర్న్లో నడుస్తూ ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలలో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి, మీరు దేనికోసం పోతానో అక్కడ ఏం బీక్టానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు, ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్ట నిలువున ముంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇలా వాళ్ళను ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికించినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా జిల్లా కొరిగింది ఏం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ కాళేశ్వరం మంత్రి నియోజకవర్గం ఉంది. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళలేదు. అక్కడి నుంచి వస్తే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. రామగుండం నియోజకవర్గం ఇలా తలాబుకు నీళ్లుంటాయి, సముద్రం లెక్క నీళ్లుంటాయి, కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మరి అక్కడి నుండి నంది మేడాలను తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్టుల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకుపోయారంటే సిద్దిపేట గజ్వేల్ నీళ్ళు తీసుకుపోయాం. కానీ మాకేం ఉరగలేదు. ఇవాళ మా ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు 112 టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 1983లో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ జరగడం, డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది. ఆనాడు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు 9.5 లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది. మరి అప్పర్ ఏదైతే మిడ్ మానేర్ లోయర్ మానేర్ మీద 4,70,000 ఎకరాల అధ్యక్ష. ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఓ గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి, నేను చూపిస్తా. ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మా నీళ్లతోని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది లేదు. మీరు ఏం చెప్పిండ్రు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది, ఇది ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు. కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు. పొలాలు పాకులు పడతాయని చెప్పారు. పొలాలలో చేపలు పట్టొచ్చని చెప్పారు. పొలాలు ఎండిపోవని చెప్పిండ్రు. కానీ మీరు ఏం చేసిండ్రంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు. మీరు మా దగ్గర ఏం చేయలేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు. మీరు ఎక్కడైనా డీపీలు షటర్ పోతే ఒక్క షటర్ నిర్మాణం చేయలేదు. మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు. ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే 1,00,000 ఎకరాలు దాడుతలేవు. ఇవాళ మీరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా 30 టీఎంసీలు దాటి నీళ్ళు ఎత్తిపోయలేదు. ఇవాళ మా ప్రశాంత్ అనే నా మీద కత్తా ఉన్నాడు. నేను మాట్లాడేటన్ని అన్నా నేను మీ హరీష్ రావు గారి లెక్క అబద్ధాలు ఆడేది లేదు, నాకేం అబద్ధాలు లెక్కలు రావు. కాబట్టి పేరు తీసుకోకూడదు దయచేసి ప్లీజ్. కాబట్టి ఇప్పుడు వారు 2 గంటలు మాట్లాడినారు, 2 గంటలు మాట్లాడినారు. మేము ఏం మాట్లాడినా ఇప్పుడు
ప్లీజ్ ఇప్పుడు నేను ఏం మాట్లాడి వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల 10 నిమిషాలు అవుతుంది నేను మాట్లాడు 10 minutes అవుతుంది సార్ నేను 5 మాట్లాడు minutes. అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తేలేందుకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పారు. మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా? మీరు రాండి. మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలు మా పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. 2 లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో 25,000 ఎకరాలు మంత్ని 4 గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్పి పార్క్ ఉంటుంది. ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు రాలే. మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర 1,52,000 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఇవాళ చెరువుల కుంటలు కలుపుకొని 1,60,000 నుంచి 1,70,000 ఎకరాలు ఉంటుంది. ఈ రోజు వరకు మా పెద్దపల్లి కన్క్లూడ్ చేయండి. విజయరామారావు గారు చేస్తా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు. సరే, వారి ప్రాంతానికి సాగునీరు రావాలి అనే ఆవేదన వారికి ఉండొచ్చు. అయితే ఇది సార్, ఇది ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది సార్. 100 ఊర్లు మా ఆర్మూరు, ఆ పక్కన నిర్మలు, ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్. మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్. అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసా సార్? 7,000 ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అట్లా ప్రాజెక్టుల ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్. అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు గారు దిక్కనే నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్? అది శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసుండి సార్ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్, అవకాశం ఉంటే ఇవ్వద్దని అనట్లేదు. వారి ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు. కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నా 100 ఊర్లు మునిగిపోయినాయి కదా, నాకు 7,000 ఎకరాలే ఉన్నది ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి మరి? అప్పుడు డిజైన్ చేసింది, బిల్ట్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఆక్రోశం వెలిబుచ్చుకోవాలన్నా? అట్లా ఉండదు. నాకు తెలుసు కాబట్టి, ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సరే, నేను మాట్లాడేదానికి మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను వెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఆడ రిజర్వేయర్ కట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేయర్ ఉంటుంది ధరంపూర్ కాన్స్టిట్యున్సీలో. మేడారం రిజర్వేయర్ ఉంటే ఆ రిజర్వేయర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారకం ఉందో ఈరోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వలేదు. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT-3 DIT-6 2 కెనాలు ఉంటాయి. 2 కెనాల కింద దాదాపు 1,53,000 ఎకరాలు 2 కెనాల కింద ఉంటుంది. DIT-6 DIT-3 ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 1,70,000 ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన. సరే, ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు నాకు తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి. అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మేము చిన్నపిల్లలం, మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళని మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకుపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి. మాకు నీళ్లు రావన్నా వద్దా? మేము అడగన్నా వద్దా? తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం, మాకు రావాలి నీళ్ళు. ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్ళు? మెదక్ జిల్లాకు తీసుకుపోయారు. మెదక్ జిల్లాకు తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయినాయి నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. మీరు ఆ 2 ప్రాంతాలు ఉంటే ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేమేమంటున్నాం, మా దగ్గరికి నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి
మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర 60, 70, 80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రి కాన్స్టిట్యూన్సీకి. కనీసం ఒక్క గుంట కన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా? దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్, దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తారు, రామగుండం వదిలేత్తారు. రామగుండం నియోజకవర్గంలో తలాపుకు సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ఇవ్వకపోతారు. మీరు ఏడ నీళ్ళు ఇచ్చారో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందల ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి. ఏం వికపోతాను అంటే మరి మీరున్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి. ఎలా దేనికోసం మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి. ఇవాళ నల్గొండలో మీటింగ్ పెట్టి ఏం బిక్కాను వేనంటాడా? ఏం మాట్లాడుతాడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి? ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందలగడ్డగా చూస్తానికి కూలిపోయినటువంటి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో, ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిండ్రో, ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియజేయడం కోసం, ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము అక్కడికి. కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు, సిద్ధంగా లేరు. మీరు ఒక్కటి మాట్లాడితే 4 మాట్లాడే దమ్ముంది, 4 మాట్లాడే శక్తి ఉంది. మీరు ఏళ్ళు పెడితే మేము కాలు పెడతాం. మామూలుగా మీరేం ఏదో వాటిగానే గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రిలో లేకపోతే మంత్రులు తవ్వంటి పోతా అంటే ఇళ్ళ ముంగట కావలు పెట్టే నైజాం మాది కాదు. కొట్లాడే దమ్ముంది, కొట్లాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది. ఏదైనా చేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికదంపుడు ముచ్చట్లు మాట్లాడే అవసరం మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. ఫ్లోర్ లీడర్లకు 30 నిమిషాల టైం కేటాయించినాము. సాధారణ సభ్యులకు అందరికీ గౌరవ సభ్యులకు 5 నిమిషాలు. దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. పాయల్ శంకర్ గారు. సార్ మా పార్టీ సమయంగా భావించి మాకు అరగంట సమయం ఇస్తేనే అది న్యాయం చేసినట్టు అవుతారు. అంటే నన్ను సభ్యుడిగా కాకుండా పార్టీ సమయంగా భావించండి. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమవుతాయి. నేను ఇంతకుముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పదే ఒక పదం వాడుతున్నారు. ఆ పదానికి ఈ శాసనసభకు ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు. ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసినా ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు. అధ్యక్ష, పొద్దున ఈరోజు
నేను 6 గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు. మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే, నువ్వు తొందరగా ఫోన్ పెట్టేరా బాబు, ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు, బాగా అవన్నీ చూపిస్తారట, నేను కొంచెం చదువుకున్నా, కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే, ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు. ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే వాడు అన్న మాటలు ఏంటంటే, మీకు సినిమాలు కింద చూపిస్తారా శాసనసభలు అన్నాడు. అధ్యక్ష, గతంలో కాళేశ్వరం రిడిజన్ గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా, వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది. మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు, ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళమైతమేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని, మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిండ్రు. మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల? రాబో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల. లేదు, పాత విషయాలు కూడా రావాలా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతా ఉన్నది. అధ్యక్ష, మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం. మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ 10 సంవత్సరాలలో మొదలైంది కోటా చెనాక అనే ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద. ఆ కోటా చెనాక అనే ప్రాజెక్టు 2014-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు 1300 కోట్ల రూపాయలతోని. ఇది 2023. 14-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత 2017లో ఆదిలాబాద్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, మేము వచ్చినాం, కుర్చీ మీద కూర్చున్నాం, మా పరిపాలన చూడుండ్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్. కానీ ఏం జరిగింది సార్? 2023-24 వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి. 1300 కోట్లతో ప్రారంభించినటువంటి కోటా చెనాక ప్రాజెక్టు ఈరోజు 2000 కోట్ల రూపాయలు కావాలా. కానీ ఇంకా 2019లో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్లకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు 2019 నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయింది, అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయింది. మిగతా వాళ్ళప్పుడు ఏమంటుండే, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు, కాళేశ్వరంలో పని చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయంటుండే. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ ముట్టింది? మరి అంత గొప్పగా మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఎక్కడా కూడా నిన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు, లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు. అధికారులు ఏం చెప్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు. అధ్యక్ష, ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కువెచ్చుకుంటారో మాట్లాడుకుంటారో అనుకుంటున్నాం. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రెండవ రోజే
మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ఉత్తరం రాస్తే 48 గంటల లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులంతా వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించిర్రు. కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు. ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష. పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకపోయా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు. పాయల్ శంకర్ గారు, అధ్యక్ష మీ ద్వారా వారికి తెలియదలుచుకున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ 3 బ్యారేజ్ విషయంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. థ్యాంక్ యూ సార్. మీకు ఈ రకమైనటువంటి గొప్ప మనసుంటే ఎట్లా బయటకు రావో, పోయిన డబ్బంతా ఏడాడికి పోయిందో కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, మీరు ఈ రకమైనటువంటి సహకారం అందించండి, మాటకు కట్టుబడి ఉండండి. ఏదైతే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జరిగినటువంటి విషయాల మీద సిబిఐ విచారణ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకున్నా. మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి సిబిఐకి ఇస్తే అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా సంబంధాలు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఎక్కడన్నా పోయిందా, ఆ విషయాలు కూడా ఏమన్నా ఉంటే అవి తొందరగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏం కాదు, మీరన్నటువంటి మాటకే కట్టుబడి ఉండండి. మీరే అన్నారు కదా సిబిఐ విచారణ జరగాల, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా ఇంకో మాట కూడా మాట్లాడింది సార్. వారు ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారిది, అమిత్ షా గారిది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారా అని ఒక మాట మాట్లాడినారు. అధ్యక్ష, ఈరోజు ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఒక అపాయింట్మెంట్, ఒక ఫోన్ కాల్ చేస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఒక ఉత్తరం రాయండి. నిజంగా మీకు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా బయటకు రావాలా, దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు రావాలా, జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉన్నదో మొత్తం తెలుసుకోవాలనంటే మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, కేవలం అవినీతి మీదనే కాదు, అసలు కాళేశ్వరం కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పుల మీద కూడా చర్చ జరగాల. అధ్యక్ష, తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉండే, ఇదేం వడ్డీలు అధ్యక్ష? గౌరవ మంత్రి గారు మరి వడ్డీ పర్సెంట్ చూసిండో లేదో తెలియదు, కానీ ఈ వడ్డీ శాతం కూడా మామూలుగా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే రాబో రోజులలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక భయంగా అనిపిస్తున్నా అధ్యక్ష. ప్రజలు అధికారం ఇచ్చింది సరి అయిన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపమని, ప్రజలకు న్యాయం చేయమని, కేవలం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయమని ప్రజలు అధికారం ఇవ్వరు అధ్యక్ష. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనటువంటి అనేక సందర్భాల్లో కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, దాని ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం. అధ్యక్ష, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా, ప్రభుత్వానికి అప్పు తీసుకునే శక్తి లేదు, కానీ కార్పొరేషన్లు అప్పు తీసుకుంటే గ్యారంటీ ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. ఎంత ఈ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నదని ఎఫ్ఆర్బిఎం ద్వారా తెలిసినప్పుడు
ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనప్పుడు ప్రతి విషయానికి అప్పు కావాలన్నప్పుడల్లా కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకురావడం. అంటే కార్పొరేషన్లు కేవలం అప్పుల కొరకే ఉడతాయా? వాటి వ్యవహారం ముందు చెయ్యాలా. ఒక కార్పొరేషన్ క్రియేట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మినిమంగా లావాదేవీలు వ్యవహారాలు జరపాలా. కానీ ఏమీ లేదు అధ్యక్ష. అప్పు తీసుకోవాలనంటే కార్పొరేషన్లను వెంటనే క్రియేట్ చేయాలా, దానికి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకురావాలా. అధ్యక్ష, ఇన్ని అప్పులు, విపరీతమైనటువంటి వడ్డీలు. ఈరోజు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు దాదాపు చెప్తున్నారు. ఒక 5-10 వేలు అటు ఇటు ఉండొచ్చు. 7 లక్షల కోట్ల అప్పులకు మినిమం 6% వడ్డీ పట్టుకున్నా కూడా ఒక 36-38 వేల కోట్ల వడ్డీ. తర్వాత ఈ రాష్ట్రంలో గొప్పగా డిజైన్ చేసినటువంటి అన్ని ప్రాజెక్టుల కరెంటు బిల్లులు 10 నుంచి 12 వేల కోట్లు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వడ్డీ ఇంతున్నది. తీసుకున్నటువంటి అప్పులో కొంత ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేది అవసరం ఉంటుంది. మరి ఇంత ఎక్కడికి వెళ్ళి చేస్తారు అధ్యక్ష? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు కూడా విపరీతమైనటువంటి హామీలు ఉన్నాయి. నేను కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు పట్టాలనో విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను. కానీ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఎక్కువ రోజులు మీరు ఇట్లు విషయాన్ని గుంజుకుంటూ పోలేరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. రాష్ట్ర రాజకీయాలలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం వస్తుంది. అధ్యక్ష, అధికారంలోకి రావడానికి అనేక రాజకీయ పార్టీలు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సభలో అటువంటి విషయం మీద చర్చ జరగాల. ఒకసారి గెలిస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే వ్యవహారం చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తులు ఎవరు? కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి, ఒకసారి గెలవడానికి మా నోటికి వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతాం. గత పాలకులు అమలు చేసినరా, మేము అమలు చేయకుంటే ఏమవుతుందనే ధోరణి ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా మార్పు రావాలా. అధ్యక్ష, మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలి. ఈ మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. మరి ఆ విధమైనటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కూడా పదే చేస్తూ పోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం నడుస్తున్నది ఒకటే నిమిషం అన్నా ఈ రాష్ట్రం నడుస్తున్నది దేని మీద అధ్యక్ష? ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నటువంటి ఏదైతే మత్తు పానీయాలు అమ్మితే నడిచే పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, రేపు రాష్ట్రంలో ఉద్యమం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూరా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా దేని మీద నడుస్తున్నది? మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గినాయి. పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గాలని, లేదా భవిష్యత్తులో అవి కూడా జిఎస్టీలకు పోతే రాష్ట్రం జీతాలు కాదు కదా, 6 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, వాస్తవాలు చర్చకు రావాలా. కేవలం రాజకీయ విమర్శలు చేసి ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీని తిట్టుకోవడానికే ఇది వేదిక చేసుకొని ఈ ట్రిక్స్తోనే రాజకీయాలు చేస్తూ సభలో ఇటువంటి వ్యవహారం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు సభలో చర్చ జరగాల. నేను ఒకటే విషయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాబట్టి మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కొంత నాకు మద్దతు ఇచ్చే విధంగా, నా మాటకు ఊరటనిచ్చే విధంగా జవాబు రావాలని కోరుకుంటున్నా. అధ్యక్ష, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సార్, దాని మీద జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రాజెక్టు చూడడానికి స్మితా సబర్వాల్ గారు 2 సార్లు హెలికాప్టర్ పట్టుకొని వచ్చారు. హెలికాప్టర్ తిరిగినప్పుడల్లా మాకు అనిపిస్తుండే అయిపోతుందేమో, 2 నెలల నిధులు వస్తాయేమో. దాని తర్వాత సోమేష్ కుమార్ గారు హెలికాప్టర్ పట్టుకొని వస్తుండే, ఇంకా ఆశపడుతుండే చీఫ్ సెక్రటరీ గారు వచ్చారంటే ఇంకేం కావాలా, అయిపోతుందేమో అనుకుంటుండే. మళ్ళీ 3వసారి ఈ నీళ్లకు సంబంధించిన నిపుణులు వస్తుండే, ఎవరు వచ్చినా హెలికాప్టర్ దిగలే అధ్యక్ష. మాకేమనిపించిందంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 3.5 గంటలు తోవ కారులో, కానీ అధికారులంతా హెలికాప్టర్లను వచ్చారు. ఆ అన్నిసార్లు వచ్చినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఆ ప్రాజెక్టుకి ఇస్తే
ల్యాండ్ ఎక్వేషన్కు ఒక 25% డబ్బులు గిన ముట్టిపోతుండేనేమో. అన్నిసార్లు హెలికాప్టర్ తిరిగింది, కుర్చేసుకొని కట్టిస్తామన్నారు. 2017లోనే నీళ్ళు ఇస్తామన్నారు. 2024 అయింది, చుక్క నీరు రాలేదు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష, ఆ ప్రాజెక్టు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల. కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు సరిపడ కరెంటు ఉత్పత్తే కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఆ ప్రాజెక్టుకు వస్తుండే. అటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టాచనాక అనే ప్రాజెక్టు ఈరోజు సగమే ఆగిపోయింది. మరి కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇవ్వాలి కదా. మాకు కావాల్సినవి 1000 కోట్లయితే పెట్టింది బడ్జెట్లో బహుశా 200 కోట్లే అనుకుంటా. నేను గౌరవ మంత్రివర్యులకు నా ఆదిలాబాద్ ప్రజల తరపున 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తిరగాకుండా. ఎందుకంటే జలయజ్ఞంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీలు ముట్టుకోలేదు, చాలా తెలివిపరులు. వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో మాకేమొస్తాయి అనుకున్నారో ఏమో కానీ ఆ ప్రాజెక్టులకాయ వాళ్ళు కన్నెత్తి చూడలేదు. మరి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టులను గిన వాళ్ళు ఆలోచించినట్టే మీరు కూడా ఆలోచించి వాటిని కంప్లీట్ చేస్తే మా పరిస్థితి ఏంటిది? ఎందుకంటే మీకు ఒక రాష్ట్రమే కాదు, మీరు కూడా దేశాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 2 రాష్ట్రాలలోనే అదొక పరిస్థితి ఉన్నది దేశంలో మొత్తం కింద. వాళ్ళు కనీసం రాష్ట్రంలో కింద మీద చేసుకుంటుండే. మీకున్న పరిస్థితి ఏంటంటే మీరు దేశంలో కూడా చూసుకోబడుతుంది. మీకున్న ఇబ్బంది దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక ఉత్తరం ఈ ప్రభుత్వం తరపున కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతినంతా కూడా సిబిఐ విచారణతోనే, సిబిఐ విచారిస్తేనే కానీ వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని గతంలో అన్నటువంటి మాటకు కట్టుబడి సిబిఐ విచారణ చేయించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, తక్కువ డబ్బుతో పూర్తయ్యేటటువంటి మా ఆదిలాబాద్ కోట చెనాక ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. మినిస్టర్ గారు. సరే, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ గారి విషయం తప్పనిసరిగా మీరు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో నేను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే మీరు కూడా రండి, అధికారులతో కూర్చొని వీళ్ళు. సరే అనిల్ జాదవ్ నువ్వు రా, అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మండే కానీ ట్యూస్డే కానీ ఒకరోజు ముందు చెప్పి నేను రివ్యూ మీటింగ్ పెట్టి ఏమి చేయగలిగితే తప్పనిసరిగా చేస్తానని మనవి చేస్తూ, అదేవిధంగా మీరు స్పీకర్ సార్ మీ ద్వారా శాసనసభ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా, వారి హై కాస్ట్ లోన్స్ గురించి ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని కలిసి గత ప్రభుత్వం చాలా పెద్ద అమౌంటు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని రాష్ట్రంపై చాలా పెద్ద ఆర్థిక భారం పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం మీరు సహాయం చేయండి, ఈ హై కాస్ట్ లోన్స్, హై ఇంట్రెస్ట్ లోన్స్ స్వాప్ చేసి మాకు కొంత మరి సాఫ్ట్ లోన్స్, లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వవలసిందిగా ఫార్మల్గా రిక్వెస్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వాన్ని. అది ఫాలోఅప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అక్బరుద్దీన్ ఓవైసీ సార్. ఫ్లోర్ లీడర్. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate in the discussion on the white paper on irrigation, sir. Sir, this is my 25th year, and from last 20 years, I am heading as a floor leader of
my party AIMIM, sir. And there has been several occasions where a white paper was issued on irrigation projects. Sir, and I have also spoken extensively on irrigation when the dispute over Alamatti or Krishna River and Babali Barrage on Godavari figured in this house, sir. So the issue of raising of height of Alamatti Dam and River Krishna by Karnataka figured in this house on many occasions, sir. Sir, but I would like to say this without any hesitation. Let it be the Telugu Desam government or the Congress government or after the formation of Telangana, the BRS government. Sir, all of them have somewhere been responsible. Because we have been seeing this, sir, from quite a long time, sir. Sir, when I talk about Alamatti, sir, on River Krishna by Karnataka, sir, without any hesitation, I would say that it was due to the failure of the then Chief Minister, Mr. Chandrababu Naidu Saab, that the Karnataka succeeded in raising the height of Alamatti Dam, thereby causing harm to the riparian interest of AP and now the Telangana. So the height of Alamatti Dam controversy, Naidu Saab got the then Karnataka Chief Minister Saab, H.D. Devegowda, elevated as the Prime Minister of India. Then Prime Minister of India, the then AP Devegowda Saab, he had constituted a committee of 4 Chief Ministers, sir. Then it was chaired by the West Bengal Chief Minister, Mr. Jyoti Basu Saab, to resolve the interstate dispute among Maharashtra, Karnataka and AP over Alamatti Dam, sir. Even as the Jyoti Basu committee and 4-member expert committee were looking into the issue, the Karnataka government under the then Chief Minister J.H. Patel illegally continued the construction of the Alamatti Dam on a war footing for raising the height of the dam from 519.6 meters to 4.25 meters for impounding higher quantum of water, sir. So during the earlier Congress regime in United AP 2004 and 14, Maharashtra government began work on Babali Barrage for impounding more water for upstream of Sriram Sagar before River Godavari water flows into Telangana. Sir, it was in 2004 that the Maharashtra expedited the construction of Babali and 10 other barrages on the Godavari, raising the alarm in Andhra Pradesh. So the Babali issue also snowballed into big political issue, sir, in AP, with the main opposition, TDP and other parties, including, I was also there, sir, then, the AIMIM mounting pressure on the then YSR regime to get the work of Babali and other barrages stopped by the Congress government in Maharashtra. Sir, incidentally, United AP government took the dispute over Alamatti Dam and Babali barrage Supreme Court, but could not get any relief. Sir, I'm just going into the history briefly, sir. So, pronouncing the judgment in the original suit 2 of 1997, other writ petitions between the state of AP versus state of Karnataka and others on 25th April 2000, the 5-member bench of Supreme Court headed by Justice S.B. Majumdar dismissed and disposed the original suit and other petitions without giving any relief to Andhra Pradesh. This is the history, sir. Subsequently, sir, the Krishna Water Dispute Tribunal 2, headed by Brijesh Kumar, upheld its award of 2010 for raising the height of Alamatti Dam from 519.60 meters to 524.26 meters. So the KWDT2 asked the Government of India to appoint Krishna Water Decision Implementation Board, giving representation to Karnataka, Maharashtra and AP as well as the Government of India. Pronouncing the judgment in the original suit number 1 of 2006, other writ petitions and the contempt petitions between the state of AP versus state of Maharashtra and others on 20th February 2013
a 3-judge bench on Supreme Court headed by Justice R.M. Lodha dismissed and disposed the original suit and other petition without giving any relief to Andhra Pradesh. Sir, when I was going through the CAG reports on performance audit on Kaleshwaram, in the note of the background of the KLIS, the CAG pointed out that the audit had reviewed the Pranahita, Chevella, Sujala, Saravanti as part of performance audit of Jalayagnam CAG report number 2 of 2012, Andhra Pradesh government, sir. Sir, I may recall that irrigation projects always quoted controversies in the state because of several reasons, sir. Some of the projects were taken up on the assured water, that is the quantum of water for river allocation of the states, and some others were taken up on so-called surplus water. That is the quantum of water not allocated to the state but available for use when the monsoons are normal or there are floods into the rivers. So some of the projects were completed within the stipulated time frame. Some other projects were delayed for years and decades despite the best efforts of the successive governments to complete them. Some projects were taken up without the mandatory clearance from the Central Water Commission, Ministry of Water Resources, Jal Shakti, Ministry for Environment and Forest and other authorities, sir. For some other projects, the clearance were obtained while they were being constructed. Time and cost overrun have been the common feature of the most of the irrigation projects taken up in United Andhra Pradesh and thereafter in Telangana state also, sir. Sir, when the Jalayagnam program was launched in 2004 by the Congress government headed by Dr. Y.S. Rajshekar Reddy, the main opposition TDP mounted a barrage of criticism, sir, and even termed it as the Dhanayagnam scheme for milking the contracts and the contractors. This was said, sir, then. Sir, after the formation of Telangana state, the TRS government redesigned the Pranahita Chevella project as Kaleshwaram lift irrigation scheme, launched several new projects and also expedited the work for the completion of some ongoing projects which were delayed for many years, sir. And this is also a fact, none can deny this. So the Jalayagnam program was taken up in 2004 for construction of reservoirs and lift irrigation schemes on Godavari and Krishna River so as to create 97.46 lakh acres of new Ayakat and stabilize the existing Ayakat to 22.53 lakh acres. Jalayagnam program was proposed to provide drinking water to 2.22 crore people in 6,310 villages, utilizing 64.14 lakh TMC to generate 2,700 megawatt of hydel power also, sir. The program comprised 86 projects with a cost of 1.86 lakhs crores. A dozen of these projects taken a period of 2004 and 5 with approval cost of 2,139 crores were brought under Jalayagnam to expedite their completion, sir. Also, 74 new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with an approved cost of 1,83,470 crores. Sir, I repeat, sir. Sir, new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with approved cost of 1,83,470, sir. Sir, I may also recall some observation of the CAG report on Jalayagnam with regard to B.R. Ambedkar, Pranahita, Chevella, Sujala, Saravanti, sir. The Pranahita Chevella project was envisaged to create irrigation potential of 16.4 lakh acres in 7 districts of Telangana by utilizing 160 TMC from Pranahita and 20 TMC from Godavari, sir. The project cost was fixed for rupees 17,875 crores in May 2007, but it further enhanced to more than 115% to rupees 38,500 crores within a year and a half, that is December 2008, sir. 2008, sir. Sir, it is the same Pranahita Chevella project that was designed and renamed as Kaleshwaram lift irrigation scheme by the previous BRS regime, sir. And once again, the CAG has exposed
the irregularity and lapses in the execution of Kaleshwaram project, sir. Now coming to the issue highlighted in the white paper, sir, I would like to speak on few of them, Honorable Speaker, sir. Sir, I may point out that Honorable Irrigation Minister Janab Uttam Kumar Reddy Saab has presented in this House on the projects and issues of Krishna River on 12th of February 2024. He also made a presentation on report on Medigadda Barrage and the Kaleshwaram project on the barrage site on 13th February when the legislators were taken there on field visit. Most of the issues relating to the projects on Godavari and Krishna River has been discussed at length in these two presentations. According to the presentation on project and issues of Krishna River, there are 17 existing projects in Telangana and marked by erstwhile AP with water requirement of 298.96 TMC and average utilization from 2014 to 15 to 2022-23 of 197.83 TMC for an ayakat of 15,68,104 crores, sir. The 5 ongoing projects of Telangana state with water utilization of 225.4 TMC and contemplated ayakut of 25,64,500 acres. In addition, there are 7 contemplated projects with planned utilization of 206.5 TMC and planned ayakut of 23,07,983 acres. So there are total 29 irrigation projects completed, ongoing and proposed on Krishna River in Telangana state with water requirement of 731 TMC of ayakat for 64,40,587 acres. The total allocation for United AP is, now it is very important, sir. Sir, the total allocation for United AP is 811 TMC as per KWDT award, and the requirement for Telangana for existing, ongoing and contemplated project is 731 TMC. Right. I don't know how and from where we will get the required quantum of 731 TMC for all the 29 projects on River Krishna in Telangana, sir. Sir, you have only Honorable Irrigation Minister Saab, only in his presentation he has said that कि पूरे तेलंगाना के लिए जो allocation है 800 change बोले आप, और तेलंगाना के ये projects के लिए इतना पानी 731 होना है, तो ये कहां से आएगा? This needs to be replied, sir. Sir, Telangana state is not able to get its due share of Krishna waters ever since formation from the year 2014, sir. In fact, in construction of Alamatti and Upper Krishna project in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year. So who's responsible for this, sir? So I would say that the people who failed to protect the interest of the then AP are the ones who are responsible, sir. कि हमारा पानी हमको मिल ही नहीं रहा है, चाहे वो उस वक्त के आंध्र प्रदेश की कांग्रेस की हुकूमत हो या उस वक्त आंध्र प्रदेश की तेलुगु देशम की हुकूमत हो, ये लोग उस वक्त नाकाम होने की वजह से आज तेलंगाना को पानी के लिए तरसना पड़ रहा है, पानी नहीं मिल रहा है, और यही एक वजह थी जिसके लिए कि तेलंगाना की आवाम ने अलहदा रियासत का मुतालबा किया और तेलंगाना की जिद्दोजहद की और हासिल किया. Sir, in fact, since the construction of Alamatti and Upper Krishna projects in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year, sir. Now the two riparian states, AP and Telangana, have to share the reduced inflow in Krishna from Karnataka state. I would like the Irrigation Minister, Sahab, Mr. Uttam Kumar Reddy Sahab, to clarify on this crucial issue, sir, when he replies. So the Irrigation Minister Sahab has referred to the irrigation potential created and expenditure incurred on irrigation in Telangana since 1951 till now, sir. 1951 I was seeing, sir. As per his statement, the total expenditure incurred on irrigation before formation of Telangana in 2004 was 54,234 crores. Sir, I have my own doubts. Honorable Speaker, sir, I have my own doubts about the authenticity of these figures, and I think it was arrived
at nationally on the basis of the same formula that was adopted for calculating the shares of Telangana in the budgetary expenditure of United Andhra Pradesh from 1956-57 to 2013 and 14 in White Paper on State Finances released by Deputy CM Saab in December 2023, sir. Honorable Speaker, sir, the budget expenditure of Telangana in combined AP was assessed at rupees 4,98,043 crores. That is 41.68% out of 11,94,945 crores. This figure was calculated, Honorable Speaker, sir, this figure was calculated on the basis of population ratio of 41.68 and 58.32 between Telangana and Seema Andhra, including in the AP Reorganization Act. Sir, the estimate of expenditure shown for Telangana do not correspond to the actual budgetary expenditure on the region in undivided AP and cannot be reckoned as factual, sir. It cannot be, sir. It cannot be, sir. सिर्फ आप एक रेशियो ले लिए उस हिसाब से बोल दिए इतना हो गया. No. This is clearly an unseriousness, sir. Sir, the officials and the people responsible should have been given the responsibility of taking out the actuals, sir. Actuals, where they have failed, sir. So, moreover, the Irrigation Minister Saab had cited the data on budget allocation, expenditure, irrigation, details, economic analysis, details of major projects undertaken with corporation loans and irrigation sector, a comprehensive analysis, sir. I am sorry to point out that the budget estimate and expenditure figures cited by the white paper on irrigation do not reflect the budget estimates and account of expenditure in the budget book of Telangana government from 2024 and 15 onwards, sir, and the government of undivided AP, this is 1956-57 to 2013 and 14, sir. So leaving aside what was the budgeted and spent on irrigation in United Andhra Pradesh, sir, including Telangana region up to 2014, the budget estimates for irrigation in Telangana states for 2015 and 2015 to 2023-24 as per white paper is rupees 1,33,791.52 crores and the expenditure is rupees 1,26,833.13 crore, that is 94.80%. This is 94.80%, sir. Sir, most surprisingly, sir, the white paper says that for the irrigation sector, no loan were taken by AP from 1956-57 to 2013 and 14, and this exposes the shoddy figures cited in the white paper, sir. How can they say that no loan were taken by AP from 1956 and 57 and to 2013 and 14, and this exposes the real shoddy figures, sir. And I think this needs to be corrected. But they haven't mentioned here. They are supposed to mention it. I'm coming to that point, sir, what you're saying. I'm coming to that also. Sir, as the white paper, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. This also needs to be corrected, sir. How can it be, sir? I repeat once again. As the white paper figures, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. So going further ahead, sir, similarly, the loan figures for irrigation in Telangana state at rupees 84,090 crores do not match the actual loan amounts provided in the state budget account, and more so when the state is said to have taken 0 loans in the 3 financial year, that is 2014 and 15, 15 and 16, and 23 and 24, sir. आपका देख लीजिए, sir, उसमें है आपके उसमें
3 years, sir. Speaker, sir, about these borrowings, I want to clarify one thing. This issue of off-budget borrowings did not exist earlier, prior to 2014, and also probably not in the first 2-3 years of the new government coming in the new state. It's only after that, under the name of Kaleshwaram Corporation, under the name of Telangana Water Resources Development Corporation, 2 new corporations were formed exclusively for irrigation, and they were borrowings against both these corporations, which, if I remember right, the total figure of both the corporations comes to 84,000 crores. That is how this reflection is there. In the combined state, there was no such procedure. There was no procedure of a separate corporation to borrow for irrigation only. So this is the difference about borrowing for irrigation. And the central government is not, earlier the central government was not taking this under the FRBM limit. Somewhere after 2014, after a few years, when they found that many states in India, like Andhra Pradesh and Telangana, were forming SPVs for corporations for irrigation and borrowing indiscriminately, then they brought this also under FRBM. That is the background of it, and after you finish, I'll give you a detailed reply. Yes. Irrigation bonds ki special corporate setup ki, there is a difference. No. Irrigation bonds are raised by the government. No, 1 minute. See, irrigation bonds may have been floated by the then government for the purpose of irrigation. But I'm telling you, after TRS government came in Telangana, they set up special corporations to borrow for irrigation. That is a fact. I mean, I'm not stating something opinion. Akbar Sahab. Akbaruddin Sahab. మీకు ఉన్నది, మీకు అవకాశం ఉన్నది. Sahab, Akbar Sahab. Honorable Speaker, sir, I thank the irrigation minister. అధ్యక్ష, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 2014కు ముందు నీటిపారుదల ప్రాజెక్టులపైన ఏ రకమైన రుణము అప్పులు తీసుకోలేదనే మాట మాట్లాడారు. అధ్యక్ష, నాకు బాగా గుర్తుంది, 2014కు ముందు కూడా మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం. మనము ఇరిగేషన్ బాండ్స్ను ఫ్లోట్ చేసినాం. ఆ ఇరిగేషన్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులను, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్పులను కూడా మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వాడుకున్నాం. ఇరిగేషన్ బాండ్స్ అన్నా అప్పులే, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది కూడా అప్పే. కాబట్టి అప్పే తీసుకోలేదని అనడము ఇది సభను తప్పుదో పట్టించినట్టుగా భావించవలసి వస్తుంది. అక్బర్ సాబ్, ఐఎమ్ సారీ, ఇంత సీనియర్ మెంబర్ మీరు, you're making basic mistakes. Irrigation bonds or World Bank is borrowed by the government of Andhra Pradesh or state government. 1 minute. This is a separate corporation. The corporation borrows and the government gives a guarantee. The structure is different in both. And also, Akbar Sahab. Honorable Speaker, sir. Sir, I thank Uttam Kumar Reddy Saab for giving a reply, sir. And I also thank Kadiyam Srihari Saab for once again replying. So I don't want to go into the detail. The only thing I would say that, sir, he is right in his place. He is also right, sir. But at the same time, bonds existed then. World Bank loan also existed then. Now, after the formation of Telangana, what Irrigation Minister Saab says that corporations were formed and corporation took the loan, that is also right.
This also cannot be denied, that also cannot be denied. Sir, going further ahead, sir. Yeah, it is. No doubt, sir. So the white paper, page number 27 to 29, sir, the list out the 24 ongoing loan-based project for which the administrative sanction cost of rupees 2,93,440.48 crore, the loan raised so far amount of rupees 1,95,666.58 crore, that is 66.68%, and the balance loan to be raised are rupees 97,773.90 crores, sir. So these project envisage creation of irrigation potential of 73.58 lakh acres, and out of this, the IP created till now is only 20 lakhs 51,000 acres, that is 27.87%, and the balance IP to be created is 53.09 lakh acres, sir. And this is as per the white paper, sir. So what I am trying to explain is that, sir, कि हम इतना पैसा खर्च करें, sir, कि the amount that has been spent is almost 67%, but हम जो क्रिएट करे हैं सर, जो लैंड को हम आयाकुत में लाए हैं, it is only 27%, sir. So this is what I need a clarification from Honorable Minister Saab, sir. On page 9 of the white paper, 22 ongoing projects are listed, and the IP contemplated under these projects is 48.616 lakh acres, sir. The IP created so far is 15.81 lakhs, and the balance IP to be created is 32.35 lakh acres, sir. I don't know which figure to believe, sir. There are two figures. Sir, this is on page number 9, sir, of the white paper, sir. Sir, however, the government has to raise the funds for completion of all the ongoing projects so that the balance IP is created in the state to benefit the farmers. The state budget and the budgetary allocation includes three components: revenue account, capital account, and loans. The loans taken and serviced by the government are shown in the state budget, and these are different from the loans taken as extra budgetary resources for the corporation, for which the state government stands a guarantee. As to what Honorable Minister Saab had said, sir. Sir, table number 7 on major irrigation projects funding details show the budgetary allocation and loan share, which also do not match with the actual figures, sir. It doesn't match, sir. No figure is matching, sir. Table 8, sir, on share of irrigation budget versus GSDP also do not give the accurate figures on irrigation allocation and share in GSDP, sir. Sir, also the details of major projects undertaken with the corporation loan cited in the white paper on irrigation do not match with the figures cited elsewhere in the same papers and also in the white paper on the state finances, sir. So the irrigation white paper says loans taken for Kaleshwaram and PRLS through KIPCL amount to rupees 68,806 crores, and the loans taken by TSWRIDCL for various other projects amount to rupees 15,284 crores, and the total loan amount of two corporations comes to 84,090 crores. The white paper on state finances, in table 10 shows that the loan availed by KIPCL amount to rupees 79,287 crores, and loan borrowed by TRSWRIDCL amount to 15,284 crores, and total comes to 94,575 crores. So how can it be, sir, कि आप एक पेपर इस हाउस में दे रहे हैं, उसमें एक अमाउंट है, व्हाइट पेपर में एक अमाउंट है, ये पेपर भी आपने दिया, वो पेपर भी आपने दिया. But how can this be? One paper was presented by the finance minister, one paper is now being presented by the irrigation minister. So which paper is right, sir? Which paper is right? Who is right, sir? I would like the minister Saab to clarify on the variation in all the figures cited in the irrigation white paper, sir.
Sir, how can we have a healthy debate and a discussion when the figures itself are wrong? So we don't know how much of wrong information is also been given and shown. I have gone through a lot of documents, including budget books, CAG reports, and account on my findings are follows, sir. Sir, as per the budgetary data, sir. Sir, if I am wrong, sir, I have this paper, sir. Through you, I can send this to Honorable Minister Saab also, if he wants, sir, when I complete, or if he wants, he can see it, sir. Sir, I have gone through a lot of documents, including budget books, CAG reports, and accounts, and my findings are as follows, sir. Sir, as per budgetary data since the formation of Andhra Pradesh state in 1953 and Andhra Pradesh in 1956, the total expenditure on irrigation and command area development sector between 1951 and 52 to 1998 and 99 aggregated to rupees 8,773.78 crores. However, there is a big jump on budgetary expenditure on irrigation and the CAD from the year 99-2000 onwards. The TDP government spent 13,079.51 crores during 5-year periods, that is from 99-2000 to 2003 and 4. They had spent 13,079.51. The successor Congress government spent 1,41,882.35 crores in 10 years period, that is 2004 and 5 to 2013 and 14 in United Andhra Pradesh. The total expenditure on irrigation in United AP from 1951-52 to 2013 and 14 comes to 1,63,735.64 crore, and this includes the expenditure on revenue, capital and loan accounts also. Subsequently, sir, after the formation of Telangana state, the BRS government spent 1,41,041.32 crores in 10 years period, that is from 2014 and 15 to 2023-24, including budget estimate of rupees 26,868.91 crores in the year 2023 and 2024, the current financial year, I mean. As per the details cited by white paper on irrigation and state finances, the loan amount of rupees 94,572 crores raised by two SPVs and KPICL and TSWRIDCL are actually government guarantee loans serviced by the government. Right. This means that these loans do not form a part of state budget allocation for irrigation department and are actually extra budgetary resources raised by the concerned corporations. If we, now, it is very important, sir. If we add these loans raised by the two corporations to the budgetary expenditure of irrigation by Telangana government in the last 10 years, the total figure comes to 2,35,613.32 crore. This is budgetary expenditure of rupees 1,41,041.32 crores and loan amount of 94,572. Sir, so I would request Irrigation Minister Sahab, Mr. Uttam Kumar Reddy Sahab, and Deputy CM Sahab, Bhatti Vikrama Sahab, to clarify on all issues regarding the allocations and loans for the state irrigation sector. This is very important, sir. It has not been shown properly and corrected. Sir, the irrigation projects include the project that we completed, ongoing projects and proposed projects. Most of the ongoing are the ones which were sanctioned in United AP, and some of these remain ongoing for 4 decades or even more SLBCs in case in point, as the work is going on since 1980s, sir. So talking about Krishna Basin project, the white paper points out that the paper says that the previous Telangana government agreed for allocation of 299 TMC of water and 512 TMC to AP from Krishna without considering the state needs. The white paper, page number 5, says that based on Krishna Basin
catchment area in Telangana, the state is entitled to get 68.5% of water. That is 555 TMC out of total allocation of 811 TMC for the two states. Here I may once again recall that in the representation on Krishna waters in the House earlier, sir, in the presentation which was made in this House, sir, earlier, the Irrigation Minister Saab had stated for the 29 completed ongoing contemplated projects on Krishna in the state of Telangana need 731 TMC. 731 TMC. I would request the Irrigation Minister Saab to enlighten on this, as the 555 TMC being sought by the Congress government will not be sufficient for all these 29 projects in Telangana. Am I right or wrong? Sir, I am thankful that the Irrigation Minister Saab had recalled the contribution of Nizam in the overall development of the erstwhile Hyderabad state, especially in implementing several important irrigation projects across Telangana, including Nizam Sagar, Upper Manar, Usman Sagar, Himayat Sagar, Pocharam, Sadarmat, Sarvana, Kadam, Sarala Sagar, Fatehnagar, Vaira, etc. Sir. I may say that Ali Sagar was also built in Nizamabad district, and it is incidentally the name of the noted engineer Nawab Ali Nawaz Jung in the Nizam era, sir. So the Sadarmat and Ghanpur project constructed in Nizam era were strong enough for the 100 years and provided water to the Ayakat. There are many issues which have been highlighted by the white paper, and I was listening to the elaborate presentation of the Irrigation Minister Saab, Mohtaram Uttam Kumar Reddy Saab, and the debate that followed, in which former Irrigation Minister Harish Rao Saab also spoke. Sir, before I conclude, I would like to raise a few issues and seek answers from the government, sir. Sir, the first, what is the intent of new government with regard to the issue of completion of all ongoing irrigation projects and execution of the contemplated projects in the state, sir? Do we have water availability in Godavari and Krishna and their tributaries for ongoing contemplated projects, and what the total quantum of water required for these projects in terms of the state in terms of for Godavari and Krishna. For Godavari. This is very important, sir. This is very important. Sir, the reason why I'm asking, sir, the reason why I'm asking this is, sir, हम देखें असेंबली में, आंध्र प्रदेश असेंबली, रायलसीमा में भी कई ऐसे प्रोजेक्ट्स बनाए हैं, लेकिन प्रोजेक्ट पड़े हैं, लेकिन पानी आता नहीं वैसी पड़े हुए। तो सर वी नीड टू रीलुक इनटू अवर प्रोजेक्ट्स आल्सो। रायलसीमा के वैसा नहीं होना, रायलसीमा के वैसा नहीं होना है, प्रोजेक्ट बन गया, खड़े हुए हैं, पानी तो रहता ही। तो यहाँ पर भी होना चाहिए, This is why I'm requesting this. This is why I'm requesting. Sir, all these ongoing and contemplated viable in terms of water availability, feasibility and utility, sir. Sir, these water availability, feasibility is very important. Utility is very important. Sorry to say that, sir. Do not think that I'm criticizing. The previous government, Congress, TDP or BRS. No, sir. But this is very important, sir. Sir, never there has been a discussion on the availability of the water, never there has been a discussion on the feasibility of the project, and never there has been a discussion on the utility, sir. पानी कहां से आएगा? पानी उठाने के लिए पावर कहां से आएगा? और वो पावर पे कितना खर्च होगा? पावर होने के बाद में फ्री पंप सेट पर कितना पावर होगा? और उसके बाद कितनी जमीन सैराब होगी, इस पर किसी ने गौर नहीं किया। And then the viability of a project should also be discussed. Unfortunately, sir, never there has been any discussion on the viability of a project, sir. I'm sorry to say, sir. And please excuse me, I'm not using this term for anyone, but I feel that ye irrigation projects have become an ATM. पहले के लिए और आने वालों के लिए या फिर इसके लिए 20 बरस से सर आई एम डिस्कसिंग ऑन दिस एटीएम प्रोजेक्ट, सर, इरिगेशन एटीएम प्रोजेक्ट्स। आवाम को कितना फायदा होता है नहीं मालूम, सर। Sir, it is estimated, sir, most of the irrigation projects are
irrigation project which needs power for the lifting of the water for supply. The CAG report on Kaleshwaram and white paper points out that if all pumps in the project are used, more electricity will be required than the requirement of the entire state for the day, sir. Sir, when I say, sir, few members might say that कि अकबर साहब आप 20 साल से हैं, आप क्या करें? Sir, I have these proceedings, sir. I have these proceedings of the House, sir. Sir, I have been saying this right from the time. Yes. From the year 2000, sir, I have, sir. 2016 में भी last. I told the same thing, sir. कि power कहां से आएगा, कितना आएगा, कैसा आएगा? Sir, if I am wrong, I may be corrected, sir. Sir, it is estimated that the power bill for lifting water under Kaleshwaram project will be 10,000 crores per year, sir. Am I right or wrong? Yeah, you have to reply to me, sir. Sir, it is estimated the power bill for lifting water under Kaleshwaram projects would be 10,000, and what will be the quantum of power required for all lift irrigation projects in the state, sir? Honorable Minister Saab should reply, sir, on this. Sir, also, do we have the required installed capacity in the power sector for lifting the water from all the lift irrigation projects simultaneously? This also needs to be replied, sir. What will be the cost of power for lifting the water from these projects every year, apart from meeting the demands of all other consumers? When I say all other consumers, sir, Honorable Speaker, sir, free power cost every year estimated that, I might be wrong, but again, this was there in the white paper which was presented by the Power Minister, sir. Sir, 24 hours to agricultural sector, 12,000 crores. 200 units free to consumers, 4,800 crores. For Kaleshwaram project pumps, 10,374 crores. Remaining lift irrigation, 5,000 crores. The total comes to 32,174 crores. Sir, ये कैसा है, sir? This is why I am requesting and demanding that a viability study needs to be conducted, sir, on each and every project, sir. Sir, we need power to supply free power to farmers for their pump sets also. 200 units for free power to eligible households and power for the lift irrigation scheme in addition to all existing power consumers. What is the viability and feasibility of supply of power for these lift irrigation schemes, and what is the annual cost that has to be incurred by the government through budgetary allocation? This also needs to be replied, sir. All the existing ongoing and contemplated projects include the loan component, and the government needs to earmark huge amounts of funds running into thousands of crores of rupees for repayment of interest and principal amount also. It is not just this amount, sir. So the white paper points out that the state would have to pay the debt amounting to rupees 1.35 lakh crore in the next 10 years, sir. The total repayment of loan with interest in the next 5 years will require 77,369 crores. The total requirement of funds, now, sir, the total requirements of funds to complete the ongoing and contemplated project is rupees 1,75,143 crores. Sir, I don't know whether we have the water availability and required power for all these irrigation projects. More importantly, do we have the financial resources available to the government for completion of the ongoing contemplated projects, sir? Sir, through you, sir, without blaming anyone, I would like to make one suggestion to the government. Please prepare a draft action plan on irrigation sector and convey an all-party meeting to elicit views and suggestions from the political parties. There has to be consensus on what the state is doing in the key infrastructure sector, as the agriculture sector is the main source of livelihood for the farming community. It is very important, sir. Viability, feasibility has to be studied. हम पैसे पे पैसा खर्चते जा रहे हैं, पानी कहां से आएगा? पहला सवाल.
अगर पानी आ गया तो वो पानी को लिफ्ट करने के लिए पावर कहां से आएगा? अगर पावर भी आ गया तो फ्री पंप पे फिर क्या? फिर उसके बाद क्या इज इट I mean, as in any business, an investor looks into the investment and also the returns after the investment. What are the returns, sir? What are the returns? It is very unfortunate, sir. Sir, मैं कह रहा हूं कि with a very heavy heart I am talking today, sir. Very heavy heart. कि पैसा किस तरीके से जा रहा है, चाहे वो हो या कोई और हो, बस खाली खर्चते हैं प्रोजेक्ट्स पे। अरे फायदा कितना हो रहा है, किसान को कितनी मदद हो रही है, स्टेट कितना प्रॉस्पर हो रहा है। स्टेट की प्रॉस्पेरिटी को किसी को फिक्र नहीं है, अपनी अपनी प्रॉस्पेरिटी के ऊपर तवज्जो दी जा रही है। एटीएम मशीन की तरह पैसा निकल रहा है और लोग खुशहाल हो रहे हैं। रियासत में हमारी खुशहाली नहीं दिखाई देती है। सर, आई वुड रिक्वेस्ट द गवर्नमेंट टू टेक ऑल स्टेप्स to ensure that Kaleshwaram project is restored to safety before the monsoon, sir. Sir, regarding the financial irregularities and technical flaws and lapses in the Kaleshwaram project, I would say the government is free to order whatever type of inquiry and investigation it wants. Harish Rao Saab also has said, they are free, sir. But, sir, Honorable Speaker, sir, I would like to remind that the irrigation department, engineers, officials are not the ones responsible for whatever has happened, and they should not be made, sir, scapegoats for the financial irregularities and technical flaws in the Kaleshwaram project, sir. ऐसा ही होता है कि बड़े बड़े लोगों के झगड़े में एक गरीब पीसे में आ जाता है। ये बड़ों के झगड़ों में गरीब को ना पीसे, गरीब को ना सजा दें। और आपने जो मुझे मौका दिया है, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं स्पीकर साहब, और उम्मीद करता हूं कि हुकूमत की जानिब से जो सवालात मैंने उठाए हैं उसका मुझे मौसर जवाब मिलेगा। आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी, सर। श्री राजगोपाल रेड्डी गाరు. I'll just finish whatever I have. Because, Minister గారు. Speaker, sir, on the issues raised by Mr. Akbaruddin OAC, the first is, I'd like to, yes, the government will organize an all-party meeting to discuss irrigation projects. We have no issues on that. I'll myself call for it very soon. Second, about the water allocation, what I'd like to submit is existing projects. OAC sahab, existing projects, the already existing hai, unka bhi allocation, I mean, this is what the earlier government also had asked, was for the existing projects is 299 TMC. Ongoing projects means which are under construction and which are under construction, for that the water required is 225 TMC. This is Krishna waters, what I was mentioning, Krishna waters. Contemplated projects, there is no work on the ground and no money expended so far.